నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. తెలుగుదేశము బీజేపీ మధ్య పొత్తు విషయంలో ఎటూ తేలకపోవటం, దీంతో సీట్ల సర్దుబాటు విషయంలో ఒక కొలిక్కి రాకపోవటం, మధ్యలో నష్టపోతున్నటువంటిది ఎవరు అంటే జనసేన. పవన్ కళ్యాణ్ అడకత్తర్లో పొగచెక్కలాగా అతని పరిస్థితి మారింది. జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటించుకోలేనటువంటి పరిస్థితి. జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తారో తెలుగుదేశం తేల్చలేదు. తెలుగుదేశం తేల్చాలి అని అంటే బీజేపీతో పొత్తుకు సంబంధించినటువంటి ఉంటుందో లేదో తేలాలి. మరి బీజేపీకి ఎన్ని ఇవ్వాలి, జనసేనకి ఎన్ని ఇవ్వాలి, ఎంపీ సీట్లు ఎన్ని, ఎమ్మెల్యే సీట్లు ఎన్ని, ఇదంతా పంచాయతీ తేలాలి అని అంటే మొత్తము చిక్కుముడి మొత్తం కూడా ఢిల్లీలో ఉంది. చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళొచ్చాడు, పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళి రావాలి. అదుగో ఇదిగో అని బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు అపాయింట్మెంట్కి సంబంధించినటువంటి విషయంలో తాత్సారం చేస్తున్నారు. 2 రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళి రావాల్సినటువంటి పరిస్థితి. ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూర్చొని మాట్లాడుకొని అప్పుడు సీట్లకు సంబంధించిన వ్యవహారం తేల్చుకొని గోదావరి జిల్లాల పర్యటనకి వెళ్ళాలి. 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకు కంటిన్యూస్గా గోదావరి జిల్లాల పర్యటన పెట్టుకున్నారు. తీరా వచ్చేసరికల్లా ఢిల్లీకి సంబంధించినటువంటి వ్యవహారం తేల్చలేదు. పవన్ కళ్యాణ్కి ఇంకా పిలుపు రాలేదు. పూర్తి స్థాయిలో బీజేపీకి సంబంధించినటువంటి పెద్దల నుంచి చర్చలకు సంబంధించినటువంటి విషయంలో గ్రీన్ సిగ్నల్ రాలే పవన్ కళ్యాణ్కి. పవన్ కళ్యాణ్తో కొంత ఫోన్లో నాటితో మాట్లాడుతున్నారు, కానీ నేరుగా పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్ళేటువంటి ప్రక్రియ ఎప్పుడు ఉంటుందో అప్పుడు మాత్రమే ఇది తేలేదానికి అవకాశం ఉంటుంది. ఇది రోజువారీగా ఏమవుతుందంటే తెలుగుదేశం జనసేన నేతల మధ్య పోట్లాటలు రోజు రోజుకు మరింత పెరుగుతున్నాయి. నేను మొన్న ఒక వీడియోలో అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఏ నియోజకవర్గాల్లో తెలుగుదేశం జనసేన మధ్య కొట్లాటలు ఉన్నాయి అన్ని విషయాలు నేను మాట్లాడాను. ఇప్పుడు తాజాగా తాడేపల్లిగూడెం, ఇది ఖచ్చితంగా జనసేన పార్టీ గెలుస్తుందని ధీమాగా ఉన్నటువంటి నియోజకవర్గం. బొలిశెట్టి శ్రీనివాసు పవన్ కళ్యాణ్కి చాలా సన్నిహితుడు. పవన్ కళ్యాణ్ సన్నిహితుడు, ఆయనకి ఆల్రెడీ బొలిశెట్టి శ్రీనివాస్కి తాడేపల్లిలో టికెట్ ఇస్తున్నారు తెలుగుదేశం జనసేన కూటమి నేపథ్యంలో అని జనసేన వైపు నుంచి వాళ్ళు చెప్తున్నారు. ఇంకొక వైపున తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల బాబ్జీ, ఆయన కూడా ఇంకొక వైపున టికెట్ నాకే, తెలుగుదేశం పార్టీకే టికెట్, జనసేనకి టికెట్ లేదు అంటూ కూడా ఆయన ఇంకొక వైపున ప్రచారం చేస్తున్నాడు. వీళ్ళిద్దరూ వాస్తవంగా మంచి మిత్రులే, బొలిశెట్టి శ్రీనివాసు, వలవల బాబ్జీ. ఇద్దరు కూడా సివిల్ సప్లైస్లో రవాణా సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు, గన్నీ బ్యాగ్ సప్లైసర్గా ఉంటారు. ఇద్దరు మంచి మిత్రులే. కానీ ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికల్లా ఇద్దరు సీటు నాదంటే నాదంటూ ఈ రోజున పోట్లాటకు దిగారు. పోటాపోటీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అసలు అక్కడ తెలుగుదేశము జనసేన అంటే ఇద్దరికి పచ్చగడ్డి అయితే బొగ్గుమంటుంది ఇద్దరు అభ్యర్థుల మధ్య. ఎందుకంటే బొలిశెట్టి శ్రీనివాసు స్పష్టంగా ఒక మాట చెప్తున్నారు, మేము ఆల్రెడీ తెలుగుదేశం జనసేన కూటమిలో భాగంగా తాడేపల్లిగూడెము జనసేనకి ఇస్తామని తెలుగుదేశం పార్టీ చేసుకున్నది. రాష్ట్ర వ్యాప్తంగా మా జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా తెలుగుదేశానికి సంబంధించినటువంటి మీటింగులకు వెళ్ళి కోఆర్డినేషన్ మీటింగ్లో పాల్గొంటుంటే తాడేపల్లిగూడెంలో మాత్రము తెలుగుదేశం వాళ్ళు మేము జనసేనకు సంబంధించినటువంటి మీటింగులు పెడితే దానికి రానికుండా చేస్తున్నారు. వలవల బాబ్జీ ఆయన ప్రత్యేకంగా సమావేశాలు పెడుతున్నాడు. ఎవరైనా సరే జనసేన మీటింగులకు వచ్చినటువంటి తెలుగుదేశం నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అతను ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడం, అవసరమైతే పార్టీని తీసేస్తామని బెదిరించడం చేయడం, ఇవన్నీ చేస్తున్నాడు. ఇదంతా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వానికి తెలియకుండా జరిగిద్దా? ఈ విధమైనటువంటి ఘర్షణ ఉంటే రేపు పొద్దున ఎన్నికల్లో ఎట్లా కలిసి పనిచేయాల్సి ఉంటుంది? కనీసం కీలకమైనటువంటి స్థానాల విషయంలో కూడా ఈ విధంగా ఉంటే ఎట్లా అనేటువంటి దాని మీద జనసేన వాళ్ళు ఈ రోజున ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. అసలు ఎన్నికల సమయంలో అప్పుడెప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సీట్లు ఫైనల్ అయిపోయినాయి అని అంటే ఎలా, ఎప్పుడు ఆ తక్కువ సమయంలో ఎన్నికల ప్రచారం ఎలా, ఓటు ట్రాన్స్ఫర్ ఎలా అయింది, అసలు అభ్యర్థులు ఎలా తిరుగుతారు? కనీసం వివాదం లేనటువంటి కొన్ని సీట్ల వరకైనా సరే జనసేన ఇబ్బంది లేని సీట్లు కొన్ని, అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సీట్లు కొన్ని అనేటువంటిది అనుకున్న ఆటి మీద అనుకున్న ఆటి వరకన్నా వర్క్ చేసుకోవడం కుదురుద్దిగా. అలాంటి తాడేపల్లి కూడా అలాంటిదే మేము జనసేనకు మాకు ఇచ్చేది అనేటువంటి జనసేనకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా మాట్లాడుతున్నారు. వీళ్ళిద్దరు పోట్లాట్లు ఎటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నారు, అభ్యర్థులను ప్రకటించుకొని వాళ్ళు ఆల్రెడీ ఎన్నికల ప్రచారంలోకి దాదాపుగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు వీళ్ళైతే ఈ జుట్లు పట్టుకొని ఈ సీట్ల పంచాయతీ తేలకపోతే ఇప్పుడు ఇంకా జనంలోకి వెళ్ళేది. వలవల బాబ్జీ వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు మీటింగులు పెడుతున్నారు. మీటింగులు పెట్టి తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ టికెట్
మాకే టికెట్ ఇస్తామని చెప్పేసి అధిష్టానం చెప్పేసి మాకు ఇవ్వాల్సిందే, ఎట్టి పరిస్థితిలో కూడా బొలిశెట్టి శ్రీనివాస్కి ఇస్తే మాత్రం మేము ఒప్పుకునేది లేదంటూ వలవల బాబ్జీ అనుచరుడు వలవల బాబ్జీ కూడా ఆయన కూడా మీటింగులు కండక్ట్ చేస్తారు. అసలు ఉమ్మడిగా మీటింగులు లేవు అక్కడ. ఉమ్మడి మీటింగులు ఉన్నా సరే వలవల బాబ్జీ తెలుగుదేశం వాళ్ళని జనసేన మీటింగులకు పోనట్లేదు. ఉమ్మడి మీటింగులకి జనసేన వాళ్ళు మాత్రం తెలుగుదేశం మీటింగులకు వెళ్ళారు. దానికి బొలిశెట్టి శ్రీనివాస్ కొంత అభ్యంతరం తెలియజేయట్లేదు, ఎందుకంటే అతను వివాదంగా లేనటువంటి వ్యక్తిగానే ఉంటాడు బొలిశెట్టి శ్రీనివాస్. అయితే ఈ విషయంలో ఏం కేవలం తాడేపల్లిగూడెంకు సంబంధించినటువంటి సీటు వ్యవహారమే కాదండి, కీలకమైనటువంటి తెనాలి నాదెండ్ల మనోహర్ సీటు, అదేవిధంగా గోరెంట్ల బుచ్చే చౌదరి రాజమండ్రి రూరల్కి సంబంధించినటువంటి సీటు, అక్కడ కందులు దుర్గేశు గోడెంట్ల బుచ్చే చౌదరి మధ్య, ఇక్కడ విజయవాడ వెస్ట్కి వచ్చేసరికల్లా పోతిన మహేషు, అదేవిధంగా జలీల్ ఖాను, వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాకు సీట్ అండి మాకు సీట్ అండి. అసలు ఎక్కడ ఒక్క సీటు కూడా క్లారిటీ రాకుండా గందరగోళం ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటే ఎలా ముందుకెళ్ళేది ఏంటి అని అసలు ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఎటు తేల్చుకోలేనటువంటి పరిస్థితిలో కొంత ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి పవన్ కళ్యాణ్ ఏం చేయాలో ఏమిటో అతనికి కూడా పోలుపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు గోదావరి జిల్లాలకు వెళ్తున్నాడు 14 నుంచి 17 వరకు 3 రోజుల పాటు. ఏంటి అసలు ఈ కోఆర్డినేషన్ గురించే తెలుగుదేశం జనసేనడు వాళ్ళకి ఎంత సర్ది చెప్తాడు? జనసేన వాళ్ళు వినాలి అంటే తెలుగుదేశం వాళ్ళు మనకేం వినకుండా వాళ్ళు ఇష్టారాజ్యం వాళ్ళు వ్యవహరిస్తారంటే మనమే ఎందుకు వినాలి, మనమే ఎందుకు తగ్గి ఉండాలి అని పవన్ కళ్యాణ్ కూడా క్వశ్చన్ చేసేటువంటి పరిస్థితి ఉంది జనసేనలో. మరి బీజేపీ తెలుగుదేశానికి సంబంధించినటువంటి అసలు పొత్తు ఉంటుందా ఉండదా ఇది తేలకుండా ముందుకు వెళ్ళాలో ఎనికి వెళ్ళాలో అర్థం కానటువంటి గత్యంతరం లేనటువంటి ఒక గందరగోళ పరిస్థితుల్లో ఈ రోజున జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాగా తాడేపల్లిగూడెం లాంటి ఈ పంచాయతీలు ఎన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పంచాయతీలు ఏంది, వ్యవహారం ఏంది, ఎప్పుడుకు తేలుతాయి అర్థం కానటువంటి పరిస్థితి అయితే ఈ తెలుగుదేశం జనసేన కూటమి మధ్య ఉంది.